దాసలారా మరి నా గర్భవాసం అందన కొడుకు కలిగిన కొడుకు ఏ తీరుగా ఉన్నాడని వన్నెల కల్లడు అమ్మా నాకు ఒకసారి బాబకేవా తల్లి తల్లి నీ పుణ్యపు గర్భాన చక్కని కొడుకు పుట్టిండవా అమ్మ నీ పుణ్యపు గర్భాన చక్కని కొడుకు కలిగిందన్నారు కదా వాళ్ళు తల్లి రూడు కొడుకు ఉండి గడియంగా గడవలేదు 21 దినమన్న ఇరలేదు కొడుకు పేరన్న పెట్టలేదు గురుదు పశువుల కాని మీద కన్న తల్లి కోడి ఆదలు పెంచుకుంటాను కాదనావా చిన్ననాడు ఈ కొడుకు చిన్నవాడు పెరిగి పెద్దవాడు 7 కొడుకు పెరిగిన చిన్న బిడ్డను కూడా ఎత్తి పెళ్లి చేస్తామమ్మ ఒకవేళ కనుక రేవి కర్మ తక్కువ మా ప్రాణాలు వేయినాడు అయ్యో మా అవ్వయ్య రాజుల కాలం వేసిందని మా కొడుకు మా బిడ్డలో మొదలవు వేసినాడు చేతుల్లో పని చేతుల్లో వదిలిపెట్టి తలుపుతారనుకుంటే కన్న పిల్లలు తీసుకొని కట్టుకున్న వరద వెంట పెట్టుకొని ఆ బిడ్డలు ఎడుచుకుంటా వచ్చి మా మీద పడి ఎడిసిన బిడ్డల కన్నీళ్ళు మా ఎద మీద పడ్డా చచ్చిన మా జీవులు సరగం ఏరను అని కొడుకు చేత కనుకనే పచ్చడి పిండాలు పెట్టి పనలోకి గిరియల పండుగలు చేసిన మా జీవులు ఎంతో ఆనందపడనే అమ్మా కోరుకున్న ప్రకారంగా కొడుకు కలిగిండు అడిగిన ప్రకారంగా ఆడపిల్లలు కలిగిన నా తల్లి చూడు కొడుకు మీద కనుకనేవిగా తిరిగి ఆశలు పొందుతానమ్మ తండ్రికి అన్నరవలాల ముందు మురిసినమ్మ పండుగ కదన్నరే అవ్వో నాడు చూడు నా కొడుకు ఏదాంటి పడ వంకలు నేను కాల కూర కనుకంటే రేపదాకా కళ్ళ చూడంగా ఒడిసేటి పొద్దుకు పడ వంక ఉన్నది నాగరే నడ వంక ఉన్నది కొడుకులు పిడి వంక ఉన్నది నా కొడుకు ఏలాంటి పడ వంకలు లేకపాయన ఒడిసేటి పొద్దాను వాగు నేను ఉదయిస్తున్న రీతిగా ఉన్నాడు కాదు కొడుకు రామ 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 మన బిడ్డ కంటే ఎక్కువ చుట్టాల బాంధవులు మనకెవరున్నారో అని భర్తకు వెళ్ళి కూర పంపినప్పుడు రాని సుందరశీల వారాలు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు అబ్బా ఇన్ని రోజుల బట్టి నేను ఆడపిల్లల కన్నాను ఎడ్డా నా గర్భాన్ని జన్మించింది నాకు ఒక కొడుకు కావాలని కోటి కలలు కన్నా ఇవాళ అనుకున్న పని అమలైంది కోరుకున్న పని కొంగుల బంగారం అయింది నాకేమో కన్ను కొడుకు నా బిడ్డలకే వస్తాము
రోజు సంబరపడతాను సంతోషపడతాను బుధములకు విరబుధములు ఉప్పొంగినట రాదు చక్కెర వేసుకున్న తమల మాకి బియ్యం చదరణ విండమ్మా అయినా భార్య అన్న మాట నిజమే మాకు 10 మంది చుట్టాలు ఎవరు 10 మంది బాంధవులు ఎవరు నాకు లేక లేక కలిగింది పెద్ద బిడ్డ అరణాదేవి పెళ్లి చేసిన అత్తగారింటికి రాగదూరణ అందుకే అంటారమ్మ వారముల వారము శుక్రవారము మించిన వారం లేదు దేవతల్ల దేవత పోషవను మించిన దేవత లేదు చుట్టముల్ల చుట్టము అల్లుని మించిన చుట్టం మరెవరు గారన్నారమ్మా నా అల్లుడు క్షత్రియ మహారాజు నా బిడ్డ అరణదేవుని పిలిపిద్దామని బిడ్డకు అల్లునికి కోరు పంపినప్పుడే ఆ బిడ్డ అరణాదేవి సంబరంగా సంతోషంగా భర్తను తీసుకొని అదే సుందరసేన నగరం ఏరుకున్నారు 7 మేడల్లా తమ్ముణ్ణి ఎత్తుకొని సంబరపడతాను సంతోషపడతాందమ్మా మరప్పుడు రాదనుకున్నాడు నా కొడుకు రారంటే రారైపోతాడు పోడంటే పోరడైపోతాడు బహు తెలిసిన వారిని బ్రాహ్మణులు అన్నారు అన్ని తెలిసిన వారిని అయ్యగారన్నారమ్మా వేదాలు తెలిసిన వేద బ్రాహ్మణుల విలువనం పిండు రాదు కూర్చుండ కుర్సీ వేసుడు నాయన బ్రాహ్మణయ్యా నాకిద్దరు బిడ్డల తోడ కలిగిండు మల్ల కొడుకు ఈ కొడుకు అగదారి గండాను పగదారి గండాను దుర్యావల గండాను నా కొడుకు పుట్టిండా కీడు మేలు చూసి బిడ్డకు మరి కొడుకు చూడ చక్కదనాల పేరు పెట్టువన్నప్పుడే వచ్చిన బ్రాహ్మణయ్య పాలల నేతల పంచాంగం అడిగిండు కాదు బ్రాహ్మణ సుందరశీల మారాయ ఓ తల్లి సుందరదేవి ఈ కొడుకు పుట్టంగా పోయించల పూతల పూసిన కాంచెల కాతలు కాసిన నీళ్ళ పుట్టి నిప్పుకు చదల పట్టింది అగదారి గండాన పగదారి గండాన దొడ్డడావుల గండాన నీ కొడుకు జన్మించలేదు శుక్ల పక్షమందు బాలచంద్రుడు ఉదయించినట్టు ఉదయించిండు అమృత గడిలో పుట్టిండు ఈ కొడుకు ఆయుసు బాగా కలిగి ఉన్నది రత్నమ లాంటి కొడుకు రక్తశీల రాదు అన్నడే రక్తశీల మారాదని కొడుకు పేరు పెట్టినప్పుడే ఆ రాజు సుందరశీల మారా సుందరదేవి సంబరపడ్డారు సంతోషపడ్డారు నాయన బ్రాహ్మణయ్య నా కొడుకు ఎంత శృంగారం ఉన్నాడో కొడుకు రూపుదైన పేరు పెట్టినమని ఆ వచ్చిన బ్రాహ్మణయ్యకు ఉప్పు తోడు 9 పప్పు తోడు 10 సర్వ సంభావన ఇచ్చిండ్రు బంతునూరు పట్నం బ్రాహ్మణయ్యను సాగదోలిండ్రమ్మ రాదన్నుడే బ్రాహ్మ ఇన్ని రోజుల బట్టి మనం కొడుకులు కావాలని కోటి కలలు కన్నాం ఇవాళ అనుకున్న మాట ప్రకారంగా కొడుకు కలిగిండే మనకేమున్నది మనకు రాజ్యం లేదా దేశం లేదా ఎండి లేదా బంగారం లేదా లోకం ఏమంటారు 10 మంది 10 మాటలు అంటారు ఎందుకంటే ఆ రాజు పురుడు చేసిన ఇల్లా పుణ్యం చేసిన ఇల్లా అంటారు బామా అందుకే అంటారమ్మా కుండ నిండా అన్నం వండు కోరి కుక్కోలు తిన్నది పేరు కాదన్నారు బామ మనము తిన్నది మన్ను 10 మందికి పెట్టింది అన్నం అన్నారు ఆ రోజు పట్టణంలో ప్రజలోకులందరికీ ప్రజలోకులారా ఎవరైనా పొయ్యి మీద గంజు పెట్టి అన్నం వండకండి నా ఇంటికాడ కొడుకు కలిగిన సందర్భంగా పురడల్నము తిని పోదురని అందరికి ఇనుకోరు చేసినప్పుడే నాగంకులాన 18 జాతుల మందిని పిలుచుకున్నారమ్మో వస్త్రదానం చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవంగా అప్పుడన్నాడు అల్లుడు ఆ బిడ్డ అవ్వ నేను అత్తగారింటికి పోతాను అన్నప్పుడు బిడ్డు మరి నీకంటే ఎక్కువ బలగం నాకెవరున్నారు అని ఆ బిడ్డ పోతానన్నప్పుడు ఆ బిడ్డను పోనిచ్చిన కర్మనెట్లుగా ఉండు ఏమన్నదయ్యా ఆ కన్న తల్లి అన్నది బిడ్డ మాకు 10 బంధువులు ఉన్నారా 10 చుట్టాలు ఉన్నారా అవ్వా రేపు పొద్దుగాల వెళ్ళిపోదురు అని ఆ బిడ్డను మాత్రం అనగా ఆ మేడల్లో ఉండమని చేసిండే ఆ ఉండమని చేసినప్పుడు చూడు మరి ఆనాడు కనుక ఆ 2 బిడ్డలు ఆ అల్లుడు ఆ తూర్పు గదిలో ఉన్నారా ఆ కన్న తల్లి అనుకున్నది వాళ్ళ తొలత బ్రహ్మాండంగా తొట్టెలు కట్టుకొని నాకు పాడవాడుతానని మన రాజుల దగ్గర వెళుతుంది అమ్మ దాసి
అంతగానం మొత్తుకుంటే మైకిల్ మిగిలినారే అమ్మ తల్లి ఏందవ్వా తొట్టె కట్టిల్లా ఇద్దరం కలిసి కట్టినావా నువ్వు అనేది అనగానే 5 షేర్లు ఇవ్వాలి కట్టినాం కదా 5 షేర్ల 4 షేర్ల ఉయ్యాల కడతారు కానీ పిచ్చిదాను 5 దాని 5 షేర్లకి దొరసాని 4 మూలలు 4 షేర్లు నడవ చిలకల షేర్ చూసుకుంటా నీ కొడుకు ఆడ తొట్టెకు నడుమ అవ్వా కానీ మంచి మంచి పాటలు పాడతాడు ఒక్క పాట పాడవమ్మా మాక పాడితే అది 10 మంది పోయొచ్చింది తిరుమల బలిసినవానే 10 మంది పోయి వచ్చినావు అంటే ఏమనుకుంటారు అరే అట్లా కాదే 10 మందిలో పోయి సమాధానం చెప్పి ఆడదాని అంటారు కదా 10 మంది పోయి 10 మందిలో గెలిచి సమాధానం చెప్పి ఎటుళ్ళు అటు సాగులు వచ్చినావు అంటే దీనికి సంబరమే 10 మంది పోయిందంటే అయితే దొరసాని మా పాటలు నువ్వు ఇస్తావా అమ్మా పాడవమ్మా నీ పాట వీళ్ళు కూడా ఇందమని చూడు ఎంత ముద్దుగా నిశ్శబ్దం అయింది చూడు అంత సైలెంట్ అయ్యరా దొరసాని తప్పది కదా తప్పది పాడన్నా పాడమ్మా సూపర్ పాట చూస్తారు కోడి అంటే కోడి కాదే గుంటాల గుమ్మడి కుంపడట్టే గుంటాల గుమ్మడి కోడి అంటే కోడి కాదే గుంటాల గుమ్మడి కుంపడట్టే గుంటాల గుమ్మడి కోడలు మల్ల వదుసి గుంటాల గుమ్మడి దొరిసి దెబ్బ పెట్టినాయే గుంటాల గుమ్మడి అక్క ముక్క పూర్వీకి గుంటాల గుమ్మడి కత్తి కొక్క దునక వేసే గుంటాల గుమ్మడి ఏటూరి ఎల్లిగడ్డ గుంటాల గుమ్మడి ఊటూరు ఉల్లిగడ్డ గుంటాల గుమ్మడి ఒక్క పెళ్లిపల్లి నూనె గుంటాల గుమ్మడి వాయిలాల వరం కొమ్మే గుంటాల గుమ్మడి అవన్నీ వేసినాదే గుంటాల గుమ్మడి అద్భుతంగా అండినాదే గుంటాల గుమ్మడి అత్తను కాదా నీ గుంటాల గుమ్మడి అల్లదొక్క గంట తినే గుంటాల గుమ్మడి మావాను కాదా నీ గుంటాల గుమ్మడి మరి గంట వేసుకునే గుంటాల గుమ్మడి మోగన్ని కాదా నీ గుంటాల గుమ్మడి మొత్తానికి తిన్నదమ్మో గుంటాల గుమ్మడి అక్క ముక్క బోళ్ళలో మీ గుంటాల గుమ్మడి సిక్కులోనే వేసిన అదే గుంటాల గుమ్మడి 3 బజార్ల కచ్చి గుంటాల గుమ్మడి మన్ను తుప్ప వసుకునే గుంటాల గుమ్మడి మన్ను దుబ్బ వసుకొని గుంటాల గుమ్మడి శ్రీరంత చింపుకునే గుంటాల గుమ్మడి శ్రీరంత చింపుకొని గుంటాల గుమ్మడి రైకంత చింపుకునే గుంటాల గుమ్మడి మన్ను దుబ్బ వసుకొని గుంటాల గుమ్మడి ఎవరంట ఉన్నదమ్మా గుంటాల గుమ్మడి నా కొన్ని దిన్న సంవత్సరాల గుంటాల గుమ్మడి నా మగాడైతే రా నీ గుంటాల గుమ్మడి నా మగాడు వచ్చినాక గుంటాల గుమ్మడి రావు రావు నేను ఆడికి వద్దన్నా ఇక నా పూరు దాని పెంట కాదు నా కోడి పూరు దాని పెంట మీద ఉన్నది ఇదే నా పూరు దాని కోడి ఏం పాట నీ పాట నేను ఆడికి అన్నా మా పాటలు నువ్వు మెచ్చవా సుద్దరలో సుద్దరి కులం అంతగానే పిల్ల శృంగారం లేకుండా పిలిపన శృంగారం కొచ్చి నాశనం చేయవాడికి అందుకే అన్నారమ్మా అచ్చి విచ్చి కాదు గడి ఎండమ కాదు దుబ్బ కాదు తొత్తు దాసి ఎన్నడుకున్న దొరసాని కావోదు హింస చేసే కాకి హంసయే కాదమ్మ ఇద్దడు ఎన్నడుకున్న పుత్తడు కాదు ఈను బంగారంగా పోదవ్వా ఆడిడే తిరిగేటి అయ్యకి వెరకయ్య మారేడి గుణములు కన్న తల్లికి కన్నరమ్మా మందిరకి వెరకయ్య నాగ సరడి పాటలు నాగుని కీన కన్నడ తల్లుడారా నా కొడుకుని 20 దట్టగా చక్కడి చుగల పాట పాడతానన్నది జ్యోతిదానంద శోభాలకుండా
నీళ్ళలో పోసి నీలంగి తొడవా అరే నీకు నీళ్ళలో పోసి ఎట్టుకు ఉయ్యాల గట్టి పొక్కల పాలు చూస్తాను నవ్వు పాడు కదా అక్కడ నవ్వి నవ్వే నాశనం చేసిండు నా జీవిత సంసారం ఆ తల్లి చూడు ఇన్ని రోజుల బట్టి ఎడుగురు రాసేవాళ్ళు నాకు తోడబడి నా అక్క చెల్లెల లెక్కలా అవ్వయ్య దగ్గర నడుచుకున్నానమ్మా రమ్మని వాళ్ళకు చూడు పట్ట వస్త్రాలు వస్త్రదానం ఎత్తంది దేవి వస్త్రదానాలు చేసిన తర్వాత ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవద్దనన్ను అడగడికనేవి ఆ తల్లి చూడు వరదే మరొక ఇద్దరు బిడ్డలు వాళ్ళు కనుకనేవి తూర్పు గదిలోన ఉన్నారమ్మా ఆనాడు చూడు ఆ కనుకున్న కన్న తల్లి అనుకున్న సుందరదేవి నా కొడుకు వండకున్నప్పుడే నన్న నిన్న తల్లి కావాలనుకున్నదమ్మా అమ్మా రామ 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 నా కొడుకు లేచి ఎడిది పిల్లి గురికబడి నా కొడుకు ప్రాణం పోతే నా కళ్ళ గడపకండి ఓవడా అయ్యో పల్లెరముల వారేసింది చెయ్యి మూతి శుద్ధి వేసుకొని తన తన తొట్టగాడి గురిక తందమ్మా నిన్న కడమలు ఎట్లగాను నన్ను తొట్టగాడి గురిక తీయడిసి కొడుకును వంట బాబ కట్టుకొని తల్లి సరిపాయా విత్త ఉన్నది రారా అవ్వా సరిపాయా విత్త ఉన్నది రారా కొడుకుగా రక్త తీరుడే రారా
ఎడలేని ఇదిరల్లా ఉన్నదమ్మా ఆ ముక్కుల బతులాన్ని పిలగాని గమని గడవా బాలని ఎనక గేడడుగులయ్య పడ్డనమ్మా ఎనకకు 7 అడుగులు వేసిన యువధర్మరాజనుకున్నదే ఈ తల్లి వంద గచ్చిన గండం ఏ తల్లి మీద మోపాలే ఏ అవ్వకే కొడుకు ఎడవాపాలి ఏ తండ్రికే బిడ్డ ఎడవాపాలని వంద గచ్చిన గండవురా కంటేపాది దూతల విరిసిండే తల్లి ఎంబడి పెట్టేనా కళ్ళల్లా ముఖ్య దేవతను కలబెలుగు అన్నాడు ముఖ్య దేవత మీద కూర్చున్నాడు మానవుడనగా ఓరాని చోట ఓదడు రాని బాధలు తెచ్చుకుంటాడు ఆ మానవుడు భూమి గచ్చినాడు రక్తం ఉరుకులాడినాడు డబ్బు కావాలి ధనం కావాలి బంగాళాల భవంతులు కావాలి పూల దాకా కావాలి కొడుకులు వీటిలో కోటి సంపద కలిగి ఉండాలనుకుంటాడు దేవుడు కొంచెం ఆ డబ్బు అత్తదా ధనం అత్తదా బంగాళాల భవంతులు అత్తయ్య కొడుకులు బిడ్డలు అత్తరా భర్త దత్త భార్య అత్తద భార్య దత్త భరత అత్తడా ఎవడు కొంచెం ఎవరడ్డం లేరా విరిసిండే తల్లి ఎంబడి పెట్టి కళ్ళల్లా ముఖ్య దేవతను కలబెలుగు కళ్ళల్లా ముఖ్య దేవత కలబెలుగా అలవాదము తీసిండే తల్లి దీవికే అలీకే పిలగాడు దద్దరిలేనా అలీకే బాలుడు దద్దరిలేనా తల్లి దీవికి కాలపాసం వేసిండి ఏమిటి సుందరి దేవి నీకు భూమి మీద ప్రసాదం ఉడిచిపోయింది రావే లోకం పోదాం రమ్మంటాడ రమ్మని యమధర్మరాజు తల్లి దీవిని కొందుతాండ కేదనావు తల్లి దిగులు పడ దిగులు వేసింది దిగులు పడ దిగ్గున లేచి 10 ఏళ్ళ బబ్బది పడి నాయన యువధర్మరాజా నా జీవిని కొంట పోతావా అంతరామైతే నా జీవికి 5 గంటల సేపు సెలవు పెడితే నా భరతను విరుద్ధ భరత చేతులు పెడతా నా 2 బిడ్డలు తీసి బ్యాగో అల్లుని చేతిలో పెడతా నా కొడుకును అల్లుని కాళ్ళ మీద ఎత్తను యువధర్మరాజుడి పొరలాడి నా తల్లి జీవికి 5 గంటల సేపు సెలవడకున్నదమ్మా యువధర్మరాజు తల్లి జీవికున్న కాలపాసం ఏనాడు తీసిండు గప్పుడా కొడుకు మళ్ళా ఎప్పటోలే తల్లి చనిపాయం గురతండు కొడుక రక్కశీల రాజా ఈ తల్లి ప్రాణం పోయే మధురావు కొడుక నీకు ముదుగాలే తెలిసిందా నీకు మాట్లాడాలంటరా కొడుకు అవను చచ్చిపోతావా అని కొడుక నువ్వు మాటలు అడుగుతావా నాన్న ఇవాళ నీ అవ్వను వెళ్ళిపోతే ఊహ తెలివన్నాడు తల్లి ప్రాణం పోతరాయి మరి కథలకు ఒక్కసారి చేయాల్సింది చిన్న బ్రేక్ చిక్కుల మొత్తం చూస్తూనే ఉండండి ఒగ్గు కథ టీవీ